ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాండి. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించినగాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరికి షాలోం. మరి ఎంతమంది అయితే ఈరోజు మరి ఈ వాగ్దానం వింటున్నారో, ఈ వాగ్దానం వారు చివరి వరకు చూస్తున్నారో, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడండి. ఈరోజు దేవుని ఒక సహాయం మీకు అందబోతుంది. మీకున్న ఆర్థిక ఇబ్బందులు దేవుడు తొలగించబోతుందండి. కాబట్టి ఆయన ఒక మాటలు ఎవరైతే వింటున్నారో, ఎవరైతే దేవుడు ఈ క్షణంలో ప్రార్థన చేసుకుంటున్నారో, ఈ వాగ్దానం వింటూ వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు దేవుడు నీ దగ్గరికి అనేక దీవెనలు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అనేక అద్భుతాలు చేయబోతున్నాడు. మరి సామెతలు 27:27 నీ ఆహారమునకు, నీ ఇంటి వారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును అని దేవుడు సెలవిస్తాడంటే, మేకపాలు నీ ఆహారమునకు కదండి, నీ ఇంటి వారికి ఆహారము, మరి అదేవిధంగా నీ పని జీవం పోషణకు సమృద్ధిగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీ ఇంటిలో ఆహారం కొదువుగా ఉండదంట, దేవుడు సమృద్ధిగా కలగ చేయబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు నీ చేతిలో ఉన్నది కొద్దిగా ఉండొచ్చు, కానీ దేవుడు సమృద్ధిగా చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది అండి దేవా ఈరోజు సమృద్ధిగా మారబోతుంది అని నమ్ముతున్నారో, అయితే కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని సెలవివ్వండి. అవునే సార్, ఈరోజు నా కుటుంబం సమృద్ధిగా మారబోతుంది, నా ఇంటి పనిని, నా చేతి పనిని, అవసరాలన్నీ నువ్వు ఎరిగిన దేవుడు వేసా, సమృద్ధిగా నా కుటుంబం కావాల్సిన పోషణ దేవా నువ్వు సమకూర్చబోతున్నావు, నాకు ఇవ్వబోతున్నావు వేసా. నేను నమ్ముతున్నాను వేసా, విశ్వసిస్తున్నాను వేసి ప్రభా. ఎందుకంటే ఈరోజు దేవా నేను నమ్ముతున్నాను కదండి. నా ప్రియ సహోదరు సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ గొప్ప వాగ్దానం నీకు ఇస్తా ఉన్నాడు. కాబట్టి వాగ్దానం పట్టుకొని ప్రార్థించిన. అవునేసా, ఈరోజు నా ఇంటిలో ఆహారము కదండి, నా ఇంటిలో పని సమృద్ధిగా, జీవము సమృద్ధిగా ఉండబోతుంది, నేను నమ్ముతున్నాను యేసుప్రభ, ఈరోజు విశ్వసిస్తున్నాను యేసుప్రభ అని ఎంతమంది అండి ఈరోజు ప్రార్థిస్తూ దేవుని అడుగుతారో. ఈ వాక్యంలో ముఖ్య విషయం ఏంటి తెలుసా అండి, నీ ఇంటి వారి ఆహారమునకు అని ఉంది. అంటే దేవుని ఆశీర్వాదం నీతో మాత్రమే ఆగిపోదంట, నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేయబోతుందండి, తాకుతున్నాడు. హల్లెలూయ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు కదండి, ఇంట్లో ఖర్చులు పెరిగి ఉండవచ్చు కదండి, మరి రోజు రోజుకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కానీ తరగవు కదండి. కాబట్టి మన ఇంట్లో ఖర్చులు పెరుగుతున్నాయి కదా, రేపు ఎలా అని ఆందోళన చెందుతుండొచ్చు కదండి. అయితే దేవుడు చెప్తున్నాడు, మీ అవసరాలు నేను చూస్తున్నాను, నీ ఇంటిని నేను మర్చిపోలేను కదండి, మర్చిపోను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి చాలా మంది అనుకుంటారు, కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, దేవుడు నన్ను మర్చిపోయిందేమో, నా చేతి పనిలో తక్కువగా ఉంది, మరి ఈరోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటుండో లేదో అనుకుంటాను. కానీ ఈరోజు నీ చిన్న పనిని దేవుడు నేను ఏం చేస్తున్నా గొప్పగా చేయబోతున్నాండి. అందుకో బైబిల్లో ఒక చిన్న కదండి నూనె పాత్ర ఏం చేసిందండి, ఆ కుటుంబాన్ని ఆదుకుంది. అంటే 5 రొట్టెలు 2 చేపలతో వేలాది మందికి దేవుడు ఏం చేసింది, ఆహారం పెట్టాడు కదండి. పెట్టాడా లేదండి, అంటే అంత ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంటుంది. కాబట్టి ఈరోజు అందుకే దేవుడు సెలవిస్తాడు, నువ్వు నా దగ్గరికి రా కదండి, నా ఒక ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నా, నీతో దేవుడు ఉండాలి. అదే మనకు ముఖ్యమైన ప్రాధాన్యత కదండి. ఎందుకంటే దేవుడు మనతో ఉంటే, ఆ ప్రాధాన్యత దేవునికి ఇస్తే మనం ప్రతి దాంట్లో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఈ పని జీవముతో సమృద్ధిగా ఉండాలి అంటే దేవుని వాక్యము ఏమంటుండండి, ఆహారం గురించి కాదు కానీ, పని కోసం కాదు కానీ, దేవుడు జీవం గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనకు తోడుంటే పని వృధా కాకుండా కదండి, మన చేతి పని వృధా కాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవది, మన ఉద్యోగంలో అభివృద్ధి ఏమవుతుందండి, ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మూడోది, నీ వ్యాపారాల మార్గాలు దేవుడు తెరవబోతున్నాడు. నాలుగోది, నీ కష్టంలో ప్రతి ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతుండో. ఐదవదిగా, నీ కుటుంబాన్ని పోషించే మార్గం దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఆమె నన్ను సెలవివ్వండి. ఈరోజు దేవుడి వాగ్దానం వించిన నీ కొరకే, నీ వాక్యం నీ కొరకే దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చక్కనైన మార్గాలు దేవుడు తెరవబోతున్నాడు అండి. ఈరోజు నీకు మూసి ఉన్న ద్వారాలు, ఒక చక్కనైన మార్గం, దేవుడు క్రొత్త మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటిలో కొదువ ఉందా,
దేవుడిని అడగండి, ఏసయ్య ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఏమని. ఈరోజు నీ ఇంట్లో కొదువుగా ఉందా, బాధపడుతున్నావా? నీ కుటుంబానికి దేవుడు పోషించబోతున్నాడు అండి. హల్లెలూయా. ఈరోజు నీ చేతి పనిని తక్కువగా ఉందంటే అయితే దేవుడు ఈరోజు నీ చేతి పనిని ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నీ అవసరాలు సమృద్ధిగా దేవుడు తీర్చబోతున్నాడు. కాబట్టి నీ ఇంటిలో ఆహారము, సమాధానము, ఆనందం ఉండబోతుందండి. హల్లెలూయా. ఆమేన్ అని సెలవు. అవునేసి ఈరోజు నా కుటుంబంలో సమాధానం ఉండబోతుంది. ఈరోజు నా కుటుంబంలో ఆశీర్వాదం ఉండబోతుంది. నేను నమ్ముతున్నాను యేసు ప్రభా. నేను నమ్మడమే కాదు, 10 మందికి నేను షేర్ చేస్తున్నా. 10 మంది కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నిజంగా అండి, ఇలాంటి మంచి మనసు నీకుందా? అయితే 10 మందికి వాగ్దానాన్ని షేర్ చేయండి, ఈ వాక్యాన్ని షేర్ చేయండి. వారి జీవితంలో వారి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడొద్దు, నువ్వు 10 మంది పంపించిన వారు కూడా భయపడకుండా దేవుడు వారి పరిస్థితిని మార్చబోతుండు. కాబట్టి మన పరిస్థితి శాశ్వతం కాదండి. మన రూపురేఖలను దేవుడు మార్చబోతుంది. మన పరిస్థితిని మార్చే దేవుడు, మన కుటుంబ అవసరాలు తీర్చే దేవుడు అండి. నీ పని ద్వారా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం పెట్టి పట్టుకోండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, సామెతలు 27 వచనంలో మేము ప్రార్థన చేస్తున్నాం. యేసుప్రభ, ఈ వాగ్దానము ప్రతి సహోదరులు నా ప్రియ ఫ్రెండ్స్ కావచ్చు, నా బంధువులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నావు యేసయ్యా. నా ఇంటిలో ఆహారము కొదువుగా ఉండకుండా సమాధానం ఇవ్వబోతున్నావు యేసయ్యా. ఏ కొదువ లేకుండా నన్ను చేయబోతున్నా. నేను నమ్ముతున్నాను యేసుప్రభ. నా వ్యాపారంలో అభివృద్ధి పొందబోతున్నా, నా అప్పుల్లో అభివృద్ధి పొందబోతున్నా, కష్టంలో, నా ఇబ్బందులో అన్నిట్లో అభివృద్ధి పొందబోతున్నా. నా చేతి పనిని దేవుడు దీవించబోతున్నా. నమ్మిన వారి పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడండి. ప్రతి ఒక్కరూ మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతమంది అయితే చూస్తున్నారు, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించును గాక. మరి అదే విధంగా ఎంతమంది అయితే మరి ప్రతిరోజు ఈ వాగ్దానం వింటున్నారో, మరి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. అదే విధంగా ప్రతిరోజు సారీ అండి, ఉదయకాల ప్రార్థన ఉంటుందండి. ఎంతమంది అయితే మీరు కూడా మాతో కలిసి ఉదయకాల ప్రార్థనలో అటెండ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వాట్సాప్ నంబర్ ఉంది కింద స్క్రీన్ మీద, దానికి మీరు మీకు మెసేజ్ చేయండి. మేము కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాం పాస్టర్మ గారు అని అంటే, ఖచ్చితంగా నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయడానికి మరి నేను మీకు మరి ఎలా చేయాలో ఏం చేయాలో తెలియపరుస్తాను. కాబట్టి మరి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. నేను కూడా ఉదయకాల ప్రార్థన అటెండ్ అవుతాను అన్నవారు మరి ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మరి ప్రతి ఒక్కరు కలిసి దేవుని స్తుతిద్దామండి. 5 గంటలకు లేచి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీ బంధువులు, మీ స్నేహితులు కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఈ విషయం వారికి తెలియపరచండి. వారు కూడా మనతో కలిసి ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభు. ఉదయకాల వాగ్దానం ఎంతమంది వింటున్నారో వారిని దేవా నువ్వు ఈ సంవత్సరం, ఈ రోజు, ఈ నెల, ప్రతి నిమిషం, ప్రతి క్షణం దీవించబోతున్నందుకు నీకు వందనాలు యేసుప్రభ. మీరే కార్యం చేసి అద్భుతం జరిగించండి యేసుప్రభ. నువ్వే సహాయము దయచేయండి, అద్భుతం చేయండి, మేలు చేయండి యేసుప్రభ. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు యేసయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చేయండి యేసయ్యా, గొప్ప మేలు చేయండి యేసయ్యా. నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దీవెన వారికి అనుగ్రహించండి. ప్రతి కష్టము, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇబ్బందులు తొలగించండి యేసయ్యా. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసయ్యా, మా వల్ల కాదు యేసుప్రభ. మీరే కార్యం చేయండి యేసుప్రభ. ఈరోజు ఎంతమంది భార్యాభర్తల సమస్య, కోర్టు కేసు ఉంది యేసయ్యా, గర్భఫలం లేక బాధపడుతున్నారు యేసుప్రభ. ఐసీయూలో ఉన్న వారిని, అనారోగ్యంతో ఉన్నవారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం, విధవరాలని జ్ఞాపకం చేసుకో, తల్లిదండ్రులు లేని వారిని, అనాథ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీరు తోడుగా అండగా ఉండే పరిస్థితులు మార్చండి. అబ్రోడ్ వెళ్తున్న వారు, వెళ్ళే వారిని దేవా, ప్రమోషన్ కొరకు దేవా, మరి ప్రతి ఇంటర్వ్యూకి వెళ్తున్న వారు ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ లో ప్రయాణం తోడుగా ఉండండి. ఎంతమంది డ్రైవింగ్ చేసే వాళ్ళు డ్రైవింగ్ లో తోడుగా ఉండండి. రక్షణ భాగ్యం దయచండి యేసుప్రభ. ప్రతి రైతులను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. బిజినెస్ చేసే వాళ్ళు మంచి లాభాలు దయచండి యేసయ్యా. నేను ప్రతి ఒక్కరు కుటుంబంతో కలిసి నేను ఆరాధించి గణపరిచే విధంగా చేయ ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన కూడా ప్రతి ఒక్కరు అటెండ్ అవుట్ సహాయం చేయండి. వారితో మీరు మాట్లాడండి, అద్భుతం చేయండి, మేలు చేయండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామంలో కుప్ప కూలిపోను గాక. దాని రాజ్యం, దాని సమూహం కూలిపోను గాక యేసయ్యా. మీరే కార్యం చేసి అద్భుతం చేయండి, మేలు చేయండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామంలో కుప్ప కూలిపోను గాక. దాని రాజ్యం, దాని సమూహం కూలిపోను గాక యేసయ్యా. మీరే కార్యం చేసి అద్భుతం జరిగించి దేవా, ఇద్దరమంతా మీరు తోడుండి నడిపించి ఆశీర్వదించి వారికి అవసరాలు అక్కరన్నీ తీర్చమని నా జనని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.